తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించిన ఈహెచ్ఎస్ అమలుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపై ప్రతి ఉద్యోగి మూల వేతనం నుంచి, పెన్షన్లైతే మూల పింఛన్ నుంచి ప్రతి నెల 1.5% మొత్తాన్ని ఈహెచ్ఎస్ హెల్త్ ఫండ్ కోసం కట్ చేస్తారు. జూలై 15 నుంచి ఈ పథకం అమలు చేస్తారు. మే నెల జీతాల నుంచి కోత పడుతుంది. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటే ఒకరి జీతంలోనే కోత విధిస్తారు. తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించిన ఈహెచ్ఎస్ అమలుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపై ప్రతి ఉద్యోగి మూల వేతనం నుంచి, పెన్షనర్లైతే మూల పింఛన్ నుంచి ప్రతి నెల 1.5% మొత్తాన్ని ఈహెచ్ఎస్ హెల్త్ ఫండ్ కోసం కట్ చేస్తారు. జూలై 15 నుంచి ఈ పథకం అమలు చేస్తారు. మే నెల జీతాల నుంచే కోత పడుతుంది. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటే ఒకరి జీవితంలోనే జీతం కట్ చేస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకట్, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి హెల్త్ స్కీమ్ ప్రవేశపెట్టనుంది. వచ్చే నెల నుంచి ఈ హెల్త్ స్కీమ్ నూతనంగా ప్రవేశపెట్టబోతుంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల నుంచి నెల వచ్చే జీతంలోంచి దాదాపు 1.5% ఏదైతే దాంట్లో కోత విధించి అదంతా కూడా హెల్త్ స్కీమ్ కు మళ్లించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించి ఉంది. ఏదైతే నెల జీతభత్యాలు వస్తున్నాయి ఉద్యోగులకు, అందులో 1.5% కోత విధించి ఆ నిధులన్నీ కూడా హెల్త్ స్కీమ్ కు, ఈహెచ్ఎస్ హెల్త్ స్కీమ్ కు ఉపయోగపడేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అందుకు సంబంధించి నిన్న పొద్దుపోయిన తర్వాత ఎవరైతే చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. థాంక్యూ వెంకట్.